భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ తరంగిణి ప్రముఖ శిక్షణా నౌక. అంతేకాదు మొట్టమొదటి సెయిల్ ట్రైనింగ్ షిప్ కూడా ఇదే కావటం విశేషం. క్యాడెట్లకు సముద్రయానం, సాహసం, క్రమశిక్షణ నేర్పడం దీని ప్రధాన ఉద్దేశం. ఐఎన్ఎస్ తరంగిణి ఇటీవల శ్రీలంక నావీ సీ రైడర్ల సెయిల్ శిక్షణను పూర్తి చేసుకుని ఆ దేశ రాజధాని కొలంబోకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ తరంగిణి నౌక విశేషాలను ఇప్పుడు చూద్దాం. నావికాదళానికి చెందిన మొట్టమొదటి శిక్షణ నౌక ఐఎన్ఎస్ తరంగిణి. మన దేశంలోనే కాదు, భారత్తో స్నేహపూర్వక సంబంధాలున్న పలు దేశాల్లోని నౌకా సిబ్బందికి ఐఎన్ఎస్ తరంగిణి శిక్షణ ఇస్తోంది. తాజాగా శ్రీలంక నౌకాదళ మారిటైమ్ అకాడమీ నుంచి 3 అధికారులు, 26 మంది సిబ్బంది ఐఎన్ఎస్ తరంగిణిలోనే శిక్షణ పొందుతున్నారు. సెయిల్స్ సెట్టింగ్, సెయిల్స్ వాచ్ కీపింగ్ లోని సూక్ష్మ నైపుణ్యాలను ఐఎన్ఎస్ తరంగిణి అందిస్తోంది. ఐఎన్ఎస్ తరంగిణి శిక్షణ నౌకను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ కాలిన్ డిజైన్ చేయగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. 1997 నవంబర్ 11న నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ తరంగిణి 2003-2004 మధ్య కాలంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి భారతీయ నౌకగా రికార్డు సృష్టించింది. ఈ ప్రయాణంలో సుమారు 33,000 నాటికల్ మైళ్ల దూరాన్ని అధిగమించింది. ఐఎన్ఎస్ తరంగిణి పేరులోనే తరంగాలు ఉన్నట్లు ఈ నౌక గాలిని ఆధారంగా చేసుకుని సముద్రంపై ప్రయాణం చేస్తుంది. దీనికి గాను 3 స్తంభాలతో కూడిన సెయిల్స్ ఏర్పాటు ఉంటుంది. బార్క్ రకానికి చెందిన తరంగిణి నౌకకు సుమారు 20 రకాల తెరచాపలు ఉంటాయి. ఈ నౌకలో 8 మంది అధికారులు, 38 మంది నావికులు ఉంటారు. తరంగిణిలో ఒకేసారి సుమారు 30 మంది క్యాడెట్లకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. కేరళలోని కొచ్చి తీరం ఐఎన్ఎస్ తరంగిణి ప్రధాన కేంద్రం. ఐఎన్ఎస్ తరంగిణి నౌక కేవలం శిక్షణకే కాకుండా ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతోంది. లోకాయాన్ వంటి విదేశీ యాత్రలలో కూడా పాలు పంచుకుంటోంది. ఇక ఐఎన్ఎస్ తరంగిణి గమనానికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. ఈ నౌక కేవలం గాలి ఆధారంగానే సముద్రంపై ప్రయాణిస్తుంది. దీనికి గాను 20 రకాల తెరచాపలు ఉంటాయి. వీటి సహాయంతో గాలి శక్తిని ఉపయోగించుకుని సముద్రంపై ముందుకు సాగుతుంది. అయితే గాలి లేని సమయంలో లేదా పోర్టు కార్యకలాపాల కోసం డీజిల్లో పనిచేసే ఇంజిన్లు కూడా ఉంటాయి. మొత్తంగా ఐఎన్ఎస్ తరంగిణి భారత నావికాదళంలో అగ్రగామి శిక్షణ నౌకగా గుర్తింపు పొందింది.